హాయ్ అండి. మాదైతే ఈరోజు టిఫిన్ పూరి అండి. దీనికోసం అయితే నేను ఆల్ పర్పస్ పౌడర్ తీసుకున్నాను. అంటే మరీ గోధుమ పిండి కాకుండా, మరీ కంప్లీట్గా మైదా పిండి కాకుండా పూరి కోసం సపరేట్గా ఉంటుంది. పూరి పిండి అని అడిగితే కనుక షాప్లో ఇస్తారు. సో ఇలా తీసుకొని చక్కగా కొద్దిగా ఆయిల్ వేసి, తర్వాత వాటర్ వేసి మంచిగా స్మూత్గా దాన్ని కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత మీ స్టవ్ ప్లాట్ఫామ్ దగ్గరే కొంచెం క్లీన్ చేసుకొని దీన్నైతే ఫస్ట్ ఉండలు చేసుకుందాం. మరి పెద్దగా కాకుండా ఉండలు చిన్నగా ఉండాలండి. చపాతీకి అయితే మనం కొంచెం పెద్ద ఉండలు చేసుకుంటాం కదా, ఇక్కడ పూరికి అంత అవసరం లేదనమాట. చిన్న చిన్నగా ఉండలు చాకు తీసుకొని అన్నీ ఒకే సైజులో కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటే పూరీలు అన్నీ కూడా ఒకే సైజు వస్తాయి అన్నమాట. ఇలా అన్నీ ఉండలు చేసుకొని తర్వాత వీటిని రౌండ్గా ఒత్తి పెట్టుకోవాలన్నమాట. అంటే నాట్ చేసేసుకోవాలి. పూరీలు ఎప్పుడైనా కూడా చక్కగా నీట్గా ప్లాట్ఫామ్ క్లీన్ చేసేసుకొని దాని మీద చేసుకున్నట్టయితే సూపర్గా వస్తాయి. లేదంటే మీరు కింద కూర్చొని పీట పెట్టుకొని దాని తర్వాత ఈ పొడి పిండి అవన్నీ అక్కడ తీసుకెళ్ళి ఒక దగ్గర కూర్చొని చేసి మళ్ళీ ఒక దగ్గర తీసుకొచ్చి స్టవ్ దగ్గర మళ్ళీ కాల్చుకోవడం ఇలా ఇబ్బంది అవుతుంది అనుకుంటే మీరు ఈజీగా స్టవ్ ఉన్న ప్లాట్ఫామ్ దగ్గర నీట్గా కొంచెం క్లీన్ చేసేసుకొని రౌండ్గా పూరి అన్నీ ఒత్తి పెట్టుకొని నూనె కాగించి దాంట్లో చక్కగా అన్నీ కాల్చుకోవాలన్నమాట. ఇలా ముందు పూరీలు పిండి కలుపుకున్న తర్వాత ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసేసుకొని కొద్దిగా మీడియంలో పెట్టుకున్నారనుకోండి చక్కగా ఆయిల్ చక్కగా కాలి ఉంటుందన్నమాట. ఈజీగా మనం కాల్ చేసుకోవచ్చు. దీనికోసం నేనైతే శనగపిండితో కర్రీ చేశానండి. దాన్ని పూరీ కూర అంటాము. దాంట్లోకి ఏం లేదండి, శనగపిండిలో ముందే వాటర్ కలిపి పెట్టుకొని తాలింపు మనం ఎలా పెట్టుకుంటామో పోపు, అలాగే పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, తాలింపు గింజలు, కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం వేసేసుకొని తర్వాత ఈ కలిపి పెట్టుకున్న శనగపిండిని దాంట్లో పోసి చాలా తక్కువ టైము ఉంచి ఉడికిన తర్వాత బంద్ చేసుకోవడమే. కొద్దిగా కొత్తిమీర చల్లేసుకుంటే సరిపోతుంది. శనగపిండి పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోవాలన్నమాట. అందుకోసం శనగపిండిలో మనం ఎక్కువ వాటర్ వేసేసుకొని కలుపుకోవాలి. తాలింపులో పోసినప్పుడు తొందరగా అది దగ్గరకు వస్తుంది. అలా పూరి కూర ఈజీగా చేసేసుకోవచ్చు. ఈజీ టిఫిన్. మీకు టైం లేకపోతే సండే చేసుకోండి.